హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నిన్న నా బర్త్‌డే ఉన్నింది. యాక్చువల్‌గా పోస్ట్ చేయాలి, వీడియో తీయాలి అనేసి ఏమీ ప్లాన్ ఉండలేదనమాట. బట్ మా పిల్లోడు తన ఓన్ సేవింగ్స్ నుంచి గిఫ్ట్స్ అన్నీ తెచ్చాడు. సో, నాకిది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. చాలా హ్యాపీ అనిపించిందనమాట. సో, ఫస్ట్ అయితే కేక్ అంతా ఏం ప్లాన్ ఉండలేదు. బట్ మా పిల్లోడు అమ్మకి తేవాలి అనేసైతే మా ఆయన్ని పిలుచుకొని పోయి కేక్ అయితే తెచ్చాడు. చిన్న కేకే చాలని చెప్పాను. సో, ఇంకా మా పిల్లోడు గిఫ్ట్ తెచ్చాడనమాట. దాన్ని వ్రాప్ చేయడానికి కూడా తన రూమ్‌లోకెళ్ళి లాకేసుకునేసి "నువ్వు చూసేయకూడదు. నేను సర్ప్రైజ్‌గా నేనే ప్లాన్ చేస్తా" ఇలా మొత్తం వెనకాల హ్యాపీ బర్త్‌డే అనేసి ఉంది గదా! అది కూడా తనే చేశాడనమాట. "అమ్మ అస్సలు నువ్వు రాకూడదు. బయట కూర్చొని నువ్వు బుక్ చదువుకో లేదా నువ్వు ఫోన్ చూసుకో ఏమన్నా చేసుకో. నువ్వు రూమ్‌కి అస్సలు రాకూడదు" అనేసి. ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రూమ్ లోపలికి వెళ్ళి అదంతా డెకరేషన్ చేసేసి, "అమ్మ నేను బయటకి షాప్‌కెళ్తాను. నువ్వు అస్సలు ఇంట్లోపలికి అంటే రూమ్ లోపలికి వెళ్ళకూడదు" అని చెప్పేసి ప్రామిస్ తీసుకొని వెళ్ళాడనమాట. ఇంకా బ్యాగేసుకొని ఫ్యాన్సీ షాప్‌కెళ్ళి గిఫ్ట్స్ అన్నీ కూడా తెచ్చాడు. సో, ఏం తెచ్చుంటాడు అనేసి నాకు అస్సలు అంటే ఫ్యాన్సీ షాప్‌కెళ్తానని కూడా చెప్పలేదమ్మా. నేను కొంచెం దూరంగా షాప్‌కెళ్తాను. లేట్ అవుతుంది. నువ్వేం కంగారు పడొద్దు. నువ్వు బుక్ చదువుతా ఉండవు గదా! బుక్ చదువుకొని ఉండు అని చెప్పాడు. అట్‌లీస్ట్ నేను వీడియో అన్నా తీస్తారా? నువ్వు లోపల డెకరేషన్ చేసిండేదంటే గూడా ఏ దానికి ఒప్పుకోలేదనమాట. "నువ్వు ఏమన్నా చేసుకోమా. బట్ నువ్వు రూమ్‌కి మాత్రం వెళ్ళకూడదు. నా వెనకాల కూడా ఫాలో అవ్వకూడదు" అని స్ట్రిక్ట్‌గా చెప్పేశాడు. ఇంకా ఏం తెస్తాడు అనుకున్నా, ఈవినింగ్ ఓపెన్ చేసినప్పుడే తెలిసింది. ఆహ్, గిఫ్ట్‌ని ఎంత బాగా వ్రాప్ చేసిండాడో అదంతా చాలా ఫీల్ గుడ్ అనిపించింది. ఇంతకు ముందయితే మా ఆయన హెల్ప్ తీసుకునేవాడు. ఆహ్, ఈసారయితే ఇంకా షాప్‌కి ఓన్‌గా వెళ్ళాడు. డబ్బులు గూడా నన్ను అడగలేదనమాట. తన డబ్బాల్లో దాచుకుంటాడు. ఇంతకు ముందు వీడియోలో నేను చూపిచ్చాను. మా అబ్బాయి సేవింగ్స్ వచ్చేసి. ఆ డబ్బాలో డబ్బులు తీసుకున్నాడు. ఇంక వెళ్ళాడు. ఇంక తనే తెచ్చి స్ట్రెయిట్‌గా తన రూమ్‌కెళ్ళిపోయాడు. వ్రాపర్ ఇంట్లోనే ఉన్నింది. మా అబ్బాయి బర్త్‌డే ఉన్నింది. ఆ వ్రాపర్‌లో ఇంకా మిగిలింటాయి గదా! దాన్ని సైలెంట్‌గా దాపెట్టుకొని ఎత్తుకొని పోయేది. ఇంకా వ్రాప్ చేసేది. ఇలా చాలా చాలా చేశాడు. చాలా హ్యాపీ అనిపించింది. ఆహ్, ఇంక నేను చెప్పలేను. అంత హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అనమాట. సో, మా ఆయన గూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక గిఫ్ట్ తెచ్చారు. ఏది ఈసారి అంటే నాకు యూజువల్‌గా బర్త్‌డే అంటే సెలబ్రేట్ చేసుకోవాలి, కేక్ కట్ చేయాలి ఇలాంటి మైండ్ సెట్ లేదనమాట నాకైతే. మా పిల్లోనికైతే గూడా మేము సింపుల్‌గానే చేస్తాం. చాలా సింపుల్‌గానే చేస్తాము. ఇంక నేను అలాగే అనుకున్నాను. నాకైతే అసలు నేను కేక్ కట్ చేయాలి అలాంటి థాట్స్ కూడా ఏం లేదనమాట. జస్ట్ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండాలి. అంతే అనుకునేదాన్ని. బట్ ఈసారైతే ఆహ్, అసలింకా అన్నీ అన్‌ఎక్స్‌పెక్టెడే. మా పిల్లోడైతే కేక్ తేనే తేవాలి. "నైనా నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికొస్తేనే నాకు కాల్ చెయి. నేను కిందకొచ్చేస్తా. వెళ్లి కేక్ తెస్తాము. నేనే చూస్ చేస్తాను. అమ్మ చిన్నది చెప్పింది. సో, చిన్నది తీసుకుందాము." ఇలా ఏదేదో డిస్కస్ చేసి ఆహ్, ఎంత క్యూట్ అనిపించిందో నాకైతే. ఆహ్, ఏమో చాలా బాగా అనిపించింది. నేను మాటల్లో చెప్పలేను. సో, పిల్లలు ఇలా చేసేటప్పుడు ఎంత బాగా అనిపిస్తుందో గదా! చాలా హ్యాపీ అనిపించింది నిజంగానే. ఇంకా ఈ వీడియో కూడా నా మెమరీ కోసం నేను ఫిల్మ్ చేసుకున్నాను. బట్ నాకెందుకో ఈరోజు పోస్ట్ చేయాలి అని అనిపించిందనమాట. సో, అందుకే ఇంకా పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే "నువ్వు నాయన గిఫ్ట్ ఓపెన్ చేసేయి" అన్నాడు. ఆహ్, చైన్ ఉన్నింది. చాలా బావున్నింది. క్యూట్‌గా. ఇంకా మా అబ్బాయి అయితే ఈ వ్రాప్ చేసిండేదొచ్చేసరికి ఇయర్ రింగ్స్ అనమాట. "ఏం తెచ్చావురా" అంటే "నువ్వు ఓపెన్ చేసి చూడు" అంటున్నాడు. అస్సలు చెప్పట్లేదు. ఇంకా చూస్తే క్యూట్‌గా కమ్మలు తెచ్చినాడనమాట. నాకిలాంటి సింపుల్ సింపుల్ ఇయర్ రింగ్స్ చాలా నచ్చుతుంది. యూజువల్‌గా నేను గోల్డ్ గూడా వేసుకొని ఇలా 10 రూపీస్ ఉంటాయి గదా! అదే నాకు చాలా నచ్చుతాయి. నేను చాలా సార్లు ఇదే వేసుకుంటాననమాట. ఈవెన్ ఊరికెళ్ళాలంటే గూడా గోల్డ్ వేసుకోవాలి. నాకలా ఏముండదు. ఆహ్, ఇలాంటివే చాలా నచ్చుతాయి. నేను జాతరలో అయినప్పుడు ఇక్కడ ఇంకా ఫిబ్రవరి వస్తుంది గదా! అంటే శివరాత్రి పండగకి గూడా జాతర అయితుంది. అప్పుడంతా కొనుక్కునేదాన్ని తను అబ్జర్వ్ చేసిండాడు. సో, మా అమ్మ ఎక్కువ ఏది కొనుక్కుంటుంది? ఇయర్ రింగ్స్ కొనుక్కుంటుంది. దట్ టూ సింపుల్‌గా ఉండేది కొనుక్కుంటుంది. గ్రాండ్‌గా ఉండేది ఒకేషనల్‌గా కొనుక్కుంటాను అని ఇంత అబ్జర్వ్ చేసిండాడని నాకీ ఇప్పుడే తెలిసింది నిజంగానే. ఏమో తెస్తాడులే నేననుకున్నాను.
ఏదైనా చాక్లేట్ తెచ్చుకోవచ్చు. లేదంటే తనకే కార్ కొనుక్కొని దాన్నే వ్రాప్ చేసి మళ్ళీ తనే ఆడుకోవచ్చు నాకిచ్చేసి అనుకున్నాను. అంటే అట్లా అనుకున్నాననమాట. ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నన్నెంత బాగా అర్థం చేసుకొనిండాడో అనేసి ఆహ్, నాకు ఈ రోజే తెలిసింది. ఇంత డీప్ అండర్‌స్టాండింగ్ ఉంది నా మీద అనేసి. ఈవెన్ ఇక్కడ ఫ్యాన్సీ షాప్‌కెళ్ళినప్పుడు గూడా వేరే ఏమన్నా కొనుక్కోవాలంటే గూడా నేను ఇలా రూ. 10 ఇయర్ రింగ్స్ ఉంటాయి గదా! దాన్ని ఒక్కటైనా కొనుక్కునేదాన్ని. మా వోడు అదంతా బాగా అబ్జర్వ్ చేసి, ఫైనల్‌గా ఇయర్ రింగ్స్ అయితే కొనుక్కొచ్చాడు. దాంతో పాటు ఈ క్లిప్స్ కూడా కొన్నాడనమాట. సో, ఒక సైడ్ లైట్ కలర్, ఒక సైడ్ డార్క్ కలర్ ఉంది గదా! సో, నీకు బావుంటుంది మా అనేసి ఫస్టే ఇచ్చేసాడు. ఇంకా ఇయర్ రింగ్స్ చూపిస్తా చూడండి మా పిల్లోడు తెచ్చింది. సో, నైట్ ఓపెన్ చేశాను. అండ్ మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. సో, ఇదొచ్చేసి పాతది. నైటే చేంజ్ చేసుకున్నాను ఒక సెట్ అయితే. డ్రెస్ మ్యాచింగ్ ఉండేదాన్ని. అండ్ ఇక్కడ చూడండి. ఇది ఫ్లోరల్ డిజైను. చాలా బాగా సెలెక్ట్ చేశాడు. అంటే నాకు బాగా నచ్చింది. ఆహ్, క్యూట్ అనిపిస్తుంది గదా! సో, అమ్మగా నాకు చాలా క్యూట్ అనిపిస్తుంది. మా వోడు ఎంత అర్థం చేసుకున్నాడు అనేసి. ఇంకా మా ఆయన ఇచ్చిండే చైన్ వచ్చేసరికి ఇదనమాట. సో, ఇప్పుడు ట్రెండ్‌లో ఉండే డిజైన్ అయితే తెచ్చినారు. సో, ఇద్దరు పెద్ద డిస్కషనే పెట్టుకున్నారనిపిస్తుంది. సో, ఇదన్నమాట నా బర్త్‌డే సెలబ్రేషను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.